కొత్తపల్లి గీత ఎవరికి కొత్త అయితే కాదు, ఫేమసే. ఎందుకంటే ఎంపీగా వైసీపీ నుంచి గెలిచి తర్వాత బీజేపీలో చేరింది. ఇప్పుడు మళ్లీ బీజేపీ తరఫున అరకు నుంచి పోటీ చేస్తోంది. 2014లో ఎంపీగా గెలిచింది. తర్వాత వైసీపీకి దూరం అయింది. 2018లో జనజాగృతి అని పార్టీ పెట్టింది. తర్వాత ఆమె ఎందుకు పార్టీ పెట్టిందో అర్థమైంది. పంజాబ్ నేషనల్ బ్యాంకును 43 కోట్లకు మోసం చేశారని మేడం భర్త పైన సిబిఐ కేసు పెట్టింది. 10 ఏళ్లు జైలు శిక్ష కూడా పడింది. అయితే హైకోర్టుకు వెళ్లి స్టేతో పాటు బెయిల్ కూడా తెచ్చుకున్నారు. తర్వాత బీజేపీతో టచ్ లోకి వెళ్లి ఆ కేసులో రుణం మొత్తం చెల్లించేసి బయటపడిపోయింది. ఆ తర్వాత బీజేపీలో కంటిన్యూ అయ్యి మళ్లీ కట్ చేస్తే 2024కి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగేసింది. అరకు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. మేడం కులంపై కూడా వివాదాలున్నాయి. అయితే గిరిజనుల కోసం చేసిందేమీ లేదు, పోరాడిందేమీ లేదు, పాటుపడింది అస్సలే లేదు. కానీ ఎంపీగా గెలిపించేయమంటూ ఇప్పుడు హడావిడి చేస్తోంది. లోకల్ గా చాలా మంది ఈ విషయంలో మండిపడుతున్నారు. అసలు డబ్బులుంటే చాలా, ఏ కేసులున్నా గానీ ఎంపీ అభ్యర్థులు అయిపోతారా అని కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న తనూజ రాణి కూడా అంతగా పోటీ ఇవ్వడం లేదంటున్నారు. అయితే ఇక్కడ సిపిఎం కూడా పోటీ చేస్తుంది. ఆ పార్టీ తరఫున అప్పల నరసయ్య పోటీ చేస్తున్నారు. సిపిఎం కూడా గిరిజనుల కోసం చాలా ఉద్యమాలు చేసింది. బాక్సైట్ నిక్షేపాల విషయంలోనూ గిరిజనుల భూముల విషయంలోనూ ఫైట్ చేసింది. అయినా వీరికి ఎంతవరకు ఓట్లు పడతాయి అనేది గ్యారంటీ లేదు. విచిత్రం ఏంటంటే గిరిజనుల భూములను పరిశ్రమల పేరుతో అదానికి కట్టబెట్టేసే బీజేపీ, దానికి వంతపాడే వైసీపీ టీడీపీలకు ఓట్లు వేసేస్తారు గానీ గిరిజనుల భూములు కాపాడటానికి ప్రయత్నించే సిపిఎం లాంటి పార్టీలకు మాత్రం ఓట్లు పడవు. మన ఓట్ పాలిటిక్స్ అంత విచిత్రంగా ఉంటాయి మరి. అయినా భూములు కొట్టేసే అదానికి వంతపాడే బీజేపీ తరపున వచ్చిన కొత్తపల్లి గీత, పైగా బ్యాంకును మోసం చేసిన కొత్తపల్లి గీత, ఏ పార్టీలోనూ సరిగా ఎక్కువ కాలం లేని కొత్తపల్లి గీత ఏ విధంగా కరెక్టో అరకు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలే చెప్పాలి మరి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.